కార్తీక్ ఇంటికి వచ్చిన జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం చూస్తూ ఉంటుంది. ఎప్పటికీ క్యాబ్ బుక్ కాదు. దాంతో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ బైక్ వేసుకుని వస్తాడు. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుంది జ్యోత్స్న. బ్రదర్ చెప్పాడు కదా, పైగా వర్షం కూడా పడేలాగా ఉంది. లిఫ్ట్ ఇస్తాను అని అంటాడు సూరజ్. నువ్వు ఎంత అడిగినా నేను రాను అని అంటుంది జ్యోత్స్న. అబ్బారా, గొడవలన్నీ పక్కన పెట్టి ఎక్కు. వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం అని బ్రతిమలాడి జ్యోత్స్నని బైక్ ఎక్కించుకుంటాడు సూరజ్. ఇక అద్దంలో జ్యోత్స్నని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో థ్యాంక్స్ అని చెప్తుంది జ్యోత్స్న. ఇట్స్ ఓకే, కానీ చాలా కష్టపడుతున్నట్టు ఉన్నావు అని అంటాడు సూరజ్. దేని గురించి మాట్లాడుతున్నావు అని జ్యోత్స్న అంటే, నన్ను నమ్మించడానికి అని అంటాడు సూరజ్. నిన్ను నమ్మించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు అని అంటాడు సూరజ్. నేను ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. అలాగే నా మనసులో ఎవ్వరికీ స్థానం లేదు. రాదు అని అంటుంది జ్యోత్స్న. సర్లే, కనీసం నీ మనసులో నీకైనా స్థానం ఉందా? వస్తువులు తిరిగిచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా అని అడుగుతాడు సూరజ్. నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో నాకు అర్థమవుతుందిరా. ఎస్, ఒకప్పుడు నాకు మా బావ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకే ఆ వస్తువులన్నీ దాచుకున్నా. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది. అవసరం లేదని అనిపించింది. ఇంకా చెప్పాలంటే మా బావపై ఉన్నది ప్రేమ కాదు, పంతమని అర్థమైంది. అలాంటప్పుడు మా బావ వస్తువులు నా దగ్గర ఎందుకు ఉండాలి? అందుకే తిరిగి ఇచ్చేశాను. నాకొకటి చెయ్యాలి అనిపించింది, చేశాను. దీనికి ఒకరి ఇష్టాలతో సంబంధం లేదు. ఇది కేవలం నా నిర్ణయం. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో చేసుకో. నా మనసులో ఎవరికీ స్థానం లేదని చెప్పడానికి ఈ పని చేశాను. నా కోసం నేను బతుకుతాను. ఇలా ఒంటరిగానే బతుకుతాను అని అంటుంది జ్యోత్స్న. వెరీ గుడ్. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంకెవరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి అని అంటాడు సూరజ్. మాటలతో బాధపడటం నీకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న.